అంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ప్రకారంగా ఏదో రీసెంట్‌గానే ఇంగ్లీషోళ్ళు చెప్పారు. అంతవరకు ఈ భూమి బలపరపుగా ఉందని అనుకుంటున్నామని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము. కానీ భారతీయులకి భూగోళం అనే విషయము, భూమి గోళంగా ఉందనే విషయము ఎప్పటినుంచో తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వరాహమూర్తి యొక్క అవతారం. అవతార విశిష్టం. ఎందుకంటే ఆ వరాహమూర్తిగా ఉన్నప్పుడు భూమిని తన నోటి మీద ఎత్తి పట్టి, కాపాడి తిరిగి కక్షలో పెడతాడు స్వామి. అందుకోసమే అప్పటినుంచే మనందరికీ మనోళ్ళందరికీ కూడా భూమి గోళం అని తెలుసు. ఓకే. సో, ఇప్పుడు ఆ గోవింద అనే పేరెలా వచ్చిందంటే, భూమికి ఇంకొక పేరు గో అని గూడా ఉంటుంది. అలాగే గో అంటే త్యాగమని మల్టిపుల్ మీనింగ్స్ కూడా ఉన్నాయన్నమాట బేసికల్లీ. సో, ఎప్పుడైతే ఈ భూమిని అంటే గోని తీసుకొని కక్షలో పెట్టాడో, అలా పెట్టడం వల్ల ఏం చేశాడు, ఆయన అందరికీ ఆనందాన్ని కల్పించాడు. ఎవరికి? భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ, సాధు సంతులకి మరియు ఈవెన్ దేవతలకి, ఇంకా అనేకమైనటువంటి లోకాల్లో ఉన్నోళ్ళందరికీ కూడా ఆయన క్షేమాన్ని కలిగించాడు, ఆనందాన్ని కల్పించాడు, విందు కల్పించాడు. అందుకే ఆ రోజు నుంచి అంటే ఆ గోవుని చూపిచ్చి అంటే అంటే ఆ భూమిని చూపిచ్చి, భూమిని కాపాడి ఏమంటారు అందరూ విందు చేసుకునేలాగా చేశాడు కాబట్టి, అప్పటినుంచి ఆయనకి గోవింద అనే పదం వచ్చిందని ఇది ఇంకొక వెర్షన్ ఆఫ్ ద థాట్. నాకు తెలిసిన ఈ 2 విషయాలు కూడా చెప్పాను. అందుకే గోవింద అనే పదం అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే రీసెంట్ టైమ్స్‌లో మనం ఏదో లాస్ అవ్వడానికి వాటికి కూడా యూజ్ చేస్తున్నాం. అరే! గోవింద వన్ పని గోవింద అట్లా ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. గోవింద అంటే మనకు స్ఫురణకు రావాల్సింది ఆ వరాహమూర్తి. ఎందుకంటే ఆయన భూమిని కాపాడి సమస్త జీవరాశుల్ని రక్షించాడు. అందరం మరొకసారి గోవిందా గోవిందా! వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.